నిన్న రాత్రి వచ్చిన అప్డేట్స్ ప్రకారము ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈయన ఒక సొరంగములోకి దాక్కోవడానికి పారిపోతున్నాడు అనేది వార్తలు. అంటే పారిపోతున్నాడని ఎందుకు అంటున్నాను అంటే, ఇతను వెళుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, నేను మన డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటాను, మీరు మాత్రము కామ్గా యుద్ధము చేసుకోండి, అంటే మీరు కామ్గా యుద్ధం చేసుకోండి, నేను కామ్గా విఐపి బంకర్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వార్తలు. సో ఇవాళ బెంజమిన్ నెతన్యాహు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, ఎవరితో మాట్లాడినా కూడా ఇది ఒక బంకర్ నుంచి ఇతను మాట్లాడుతున్నాడు అనేది గమనించాలి అని చెప్పి మీకు ఇరాన్ వైపు నుంచి, అంటే మాకు భయపడి ఆల్రెడీ ఇతను ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో ఒక రహస్యమైన మిషను, జెరూసలేం హిల్స్ అని అంటారు, ఇక్కడ ఒక విఐపి బంకర్, దీనిని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ అని అంటారు. సో వాళ్ళు నిర్మించారు. అంటే మీకు ప్రధానమంత్రి, డిఫెన్స్ మంత్రి, అలాగే ఉన్నత అధికారులు, వీళ్ళు వాళ్ళ కుటుంబాలతో దాక్కోవడానికి ఒక అతిపెద్ద సొరంగం. నేను ఇదే మాట్లాడుతూ ఉంటానండి, యుద్ధము అన్నప్పుడు ఫస్ట్ పౌరులు పోతారు, తరువాత సైనికులు చనిపోతారు, మీకు ఈ మహానాయకుల దాకా ఎవరూ కూడా రాలేరు. ఎందుకంటే వీళ్ళు ఎంత పెద్ద ఆయుధాన్ని వాడి మీకు ఈ బంకర్ల మీద దాడులు చేసినా వీళ్ళకి ఏమీ కాదండి. అలాంటి ప్రొటెక్షన్, అంటే ఎన్ని వందల కోట్లైనా కూడా మా సేఫ్టీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్క బెంజమిన్ నెతన్యాహు గురించి కాదండి, ఇదే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయినా, అమెరికా అధ్యక్షుడైనా చూడండి, ఆ ఇండిపెండెన్స్ డే అనే చిత్రంలో మిస్టర్ ప్రెసిడెంట్ మనం సేఫ్ జోన్లోకి వచ్చేసాము, ఇక్కడ దాకా మన శత్రువులు మనల్ని ఏమీ చెయ్యలేరు, ఏలియన్స్ ఎలాంటి బాంబులు వాడినా మీకు నాకు, అంటే మీకు నాకు అన్నప్పుడు ఏంటి, ప్రెసిడెంట్తో పాటు నేను ఉన్నాను కాబట్టి నా కుటుంబం కూడా సేఫ్. అలా చూసారంటే ఒక అధ్యక్షుడు, వాళ్ళ యొక్క డిఫెన్స్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, ఉన్నత అధికారులు అంటే జనరల్స్, ఆర్మీ జనరల్స్ అందరం సేఫ్. ఎవరు పోతారు అంటే అక్కడ సైనికులు, పౌరులు. 1300 మంది మరణించారు అని చెప్పి మీరు ఏకంగా 40,000 మందిని పొట్టన పెట్టుకున్నారు అంటే దీన్ని ఏమనాలంటే, దీనినే వీళ్ళు యుద్ధము అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ బెంజమిన్ నెతన్యాహు నేను ఎక్కడికి వెళ్ళడం లేదండి, మీకు అవైలబిలిటీలో ఉంటానని అంటున్నాడంటే ఇది ఒక సీక్రెట్ ప్లాన్. ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ సౌదీ అరేబియా అండి, వీళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళడం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఇజ్రాయెల్ చేసింది చాలా పెద్ద తప్పు. ఒక పాలస్తీనియా యొక్క పూర్వ ప్రధానమంత్రి ఇరాన్కి, తెహ్రాన్కి వస్తున్నాడు, వచ్చి ఇతను ఒక కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు ఇతన్ని ఇంత దారుణంగా హత్య చేయడం అనేది ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద పొరపాటు. యునైటెడ్ నేషన్స్ వేదికలో దీన్ని ప్రశ్నించాలి, యుఎన్ చార్టర్లో దీని గురించి డిస్కస్ చేయాలి. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఇవాళ ఉల్లంఘించింది, ఎవరు వాళ్ళని శిక్షించరా, దీనంతా కూడా అమెరికా ఇలా చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి సౌదీ అరేబియా వాళ్ళు అడగడం అండి. మీకు సౌదీలోనే మీకు ఈ మీటింగ్ జరిగింది, అక్కడ వాళ్ళు ఇలా అడగడం. ఎందుకంటే సౌదీ అరేబియా యొక్క సెక్యూరిటీ వ్యవహారాలు అమెరికా వాళ్ళే చూసుకుంటారు. సౌదీ అరేబియా వాళ్ళేమో అమెరికాకు చమురు పంపిస్తూ ఉంటారు. సో సౌదీ అరేబియాని ప్రొటెక్షన్ చేయడానికి మీకు అమెరికా అక్కడ వాళ్ళ సైనికులతో సిద్ధంగా ఉంటారు. ఇదే వీళ్ళ మధ్య ఉండే అగ్రిమెంట్. ఇవాళ ఈ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ అవ్వలేదండి. ఈ ప్రొటెక్షన్ పేమెంట్, ప్రొటెక్షన్కి సంబంధించిన ఏర్పాట్లు ఇక మేము చెయ్యము, అమెరికా సైన్యము మా సౌదీ అరేబియాలో ఉండాల్సిన అవసరమే లేదని చెప్పి సౌదీ అరేబియా వాళ్ళు చెప్పడం, ఇది అమెరికాకు పెద్ద దెబ్బే, ఇజ్రాయెల్కి కూడా. ఎందుకంటే డైరెక్ట్గా ఫస్ట్ టైం సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను నిందించడం, వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు, మేము పూర్తిగా ఇరాన్ వైపు ఉన్నాం. అంటే ఏంటి, ఇరాన్కి వెపన్స్ ఇస్తాము, అస్త్రశస్త్రాలు ఇచ్చి వాడిని ప్రొటెక్ట్ చేస్తాము, ఇది ఏ అరబ్ దేశం మాట్లాడడం లేదండి. కానీ ఇరాన్కి సపోర్ట్గా మేము అందరం కూడా నిలబడి ఉన్నాము, వాళ్ళ సావర్నిటీ ఏదైతే ఉందో దానిని పరిరక్షించే బాధ్యత వాళ్ళకి ఉంది. కాబట్టి ఎంటైర్ అరబ్ వరల్డ్ ఇరాన్తో ఉంది అనేది ఇక్కడ చాలా పెద్ద నిర్ణయం. దాంతో మీకు ఇరాన్కి ఇది చాలా పెద్ద ఉత్సాహం. అంటే మా వాళ్ళు మాతో ఉన్నారు, బ్రదర్హుడ్ అనేది ఇవాళ కూడా ఉంది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి రెడీగా ఉన్నామని ఇరాన్ వాళ్ళు కూడా కొత్త ఉత్సాహం.
అలాంటప్పుడు ఇరాన్ ఎనీ టైం ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇది గమనించిన బెంజమిన్ నెతన్యాహు తన కుటుంబంతో ఒక బంకర్లోకి, జెరూసలేం హిల్స్లో ఉండే ఒక బంకర్లోకి వెళ్ళిపోవడము, ఇది ఒక సీక్రెట్ మిషన్, ఎవరికీ తెలియదు. ఇతను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నుంచి కంట్రోల్ అండ్ క్యాపబిలిటీస్ ఉండే సెంటర్ నుంచి మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్కడ ఎలాంటి యాక్షన్, ఎలాంటి అటాక్స్ చేయాలి, ఇదంతా కూడా నేను ఈ బంకర్ నుంచే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని లోకల్గా ఉండే, అంటే డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది చూసారా, అక్కడ ఉండే ఉన్నత అధికారులకు ఇతను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇరాన్ ఏం చెయ్యబోతుంది అంటే, మీకు రష్యా అనబడే దేశం, అమెరికా భయపడే ఒకే ఒక దేశం ఏంటండి, రష్యా. అలాంటిది రష్యా వాళ్ళు ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టడానికి, ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి ఇరాన్కి ఎలాంటి ఆయుధాలు ఉండాలి, ఎలాగ ఏ టైంలో ఎన్ని రాకెట్లు, ఎన్ని మిసైల్స్ వాళ్ళ మీద వీళ్ళు డైరెక్ట్గా ఎయిర్ స్ట్రైక్స్ చెయ్యాలి, ఈ ప్లాన్ అంతా రష్యా వాళ్ళు ఇవ్వడము, మేము ఇరాన్తోనే ఉన్నామని చెప్పడము, ఇది అమెరికా ఇజ్రాయెల్లో తెలియని ఒక భయం. అమెరికా అయితే పదే పదే అంటుంది, మేము మా చరిత్రలో ఎప్పుడూ కోరుకోని ఒక విషయం ఏమిటంటే రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే రష్యా వాళ్ళు దేనికి ఎప్పుడు భయపడరండి. అమెరికా అంటేనే వాళ్ళ అధ్యక్షుడి నుంచి ప్రతి ఒక్క అధికారి కూడా భయంగానే బతుకుతూ ఉంటారు. అలాంటిది ఇవాళ డైరెక్ట్గా రష్యా వాళ్ళు మేము ఇరాన్తో ఉన్నాము, మా వెపన్స్ అంతా కూడా వాళ్ళకి పంపిస్తున్నాము. సో ఇది అరబ్ దేశాలకు, ఓహో అమెరికాను మనం పక్కన పెడితే, అమెరికాను ఎదిరించామంటే రష్యా వాళ్ళు మనతో ఉంటారు. ఇవాళ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలంతా ఒక దగ్గర ఉన్నప్పుడు మన బలము ఎక్కువ. ఇది అరబ్ దేశాలు తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం. సో ఇదంతా గమనించే బెంజమిన్ నెతన్యాహు తప్పించుకు పారిపోయే ప్లాన్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, రష్యా యొక్క ఆప్త మిత్రుడు, అంటే మీరు వీళ్ళని విడిగా చూడలేరండి, అలాంటిది బెలారస్ యొక్క ఆర్మీ కమాండర్, ఇతని జనరల్ లూకియానోవిచ్ అంటారు. ఈయన మొన్న ఇరాన్కి వచ్చాడు. మీరు నేను ఒకలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నామండి, అమెరికా వాడు మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మనం కలిసి వాడిని కొడదాం. ఇక్కడ ఇజ్రాయెల్ కాదండి, అమెరికాను కొట్టాలి. సో ఇది మీకు బెలారస్ యొక్క జనరల్ కమాండర్, ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ఇరాన్ యొక్క కమాండర్ మౌజావి అంటారు, ఇబ్రాహీం మౌజావి అంటారు. సో ఈయన కూడా అవును మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో రష్యా వాళ్ళు మాకు కూడా అలాంటి ఆయుధాలే ఇచ్చారు, మనము కలిసి వీళ్ళను చావకొట్టుడు కొట్టాలి అని చెప్పడమే కాదు, ఫస్ట్ టైం బెలారస్ యొక్క కమాండర్ నేరుగా ఇరాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళడం, అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఇరాన్ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వీటిని పెట్టుకొని వీళ్ళు ఇజ్రాయెల్తో ఎలాంటి ఒక యుద్ధము చేయబోతున్నారు, అమెరికా వాడు ఏ రకంగా ఇజ్రాయెల్ని కాపాడాలనే ప్రయత్నాలు చేస్తాడు, దానిని తిప్పికొట్టాలంటే మనం ఏం చెయ్యాలి, ఒక భారీ ప్రణాళిక అనేది వీళ్ళు రచించుకొని కూర్చొని ఉన్నారు. అంటే మీకు అరబ్ దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, మీకు రష్యా ఆప్తమిత్రుడు బెలారస్, వీళ్ళందరూ కలిసిపోయారు అనుకోండి, వీళ్ళ స్ట్రెంగ్త్ ఎంత, ఇజ్రాయెల్ అమెరికా యొక్క స్ట్రెంగ్త్ ఎంత. ఎందుకంటే యూకే వాళ్ళు మేము యుద్ధంలోకి రాలేమండి, మాకు అంత కెపాసిటీ లేదని యూకే వాళ్ళు, ఇంకా సొంత దేశంలోనే యాంటీ ముస్లిం రాయట్స్ అనేవి ఉన్నాయి. అలాంటిది యూకే చెయ్యగలిగింది ఏమీ లేదు. ఫ్రాన్స్ వాళ్ళైతే నాటో నుంచే మేము వెనక్కి వచ్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఇజ్రాయెల్ అమెరికా వీళ్ళు ఇద్దరు మాత్రమే చెయ్యగలిగే యుద్ధం అండి. మరి ఇటువైపు అంటారా, ఎంటైర్ అరబ్ వరల్డ్, ఒకవైపు రష్యా. సో వీళ్ళు నిలబడినప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి సీక్రెట్గా ఎన్నో రకాలుగా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి మీకు ఎక్కడా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో వచ్చిన ఆర్టికల్లో నేను చదివాను. మరి మీరు చెప్పండి, బెంజమిన్ నెతన్యాహు నిజంగానే ఇలాగ విఐపి బంకర్లోకి పారిపోయాడా, ఇది ఎవరికి కూడా తెలియకుండా ఒక సీక్రెట్ మిషన్ లాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? మీరు కూడా వార్తలు చదవండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.